చూడండి, మా పిల్లలకి మాకున్నంతలో సంతోషంగా పెద్దవాళ్ల ఆశీర్వాదంతో పెళ్లి చేసి గౌరవంగా అత్తవారింటికి పంపించాలనుకున్నాం. అన్నీ మీరనుకుంటే అయిపోతుందా? అవతలోళ్ళకి ఇష్టమో లేదో కనుక్కోవాలి కదా. మీ ఇష్టానికి వచ్చినారు, చెప్పినారు, పోయినారు. మీ ఓడు మమ్మల్ని ఏం అడిగి తాళి కట్టలేదు. మీ అబ్బాయి తన ఇష్టానికి తాళి కట్టాడు. మేం పెళ్లి ఖర్చులేం పెట్టలేదు, కానీ పెళ్లి మేమనుకున్నావా ఇలా చేశారు? సరే, ఇప్పుడు మీరేం చేద్దామనుకుంటా ఉండారు? అసలు మీరు మా నుంచి ఏం ఆశిస్తా ఉండారో అది చెప్పండి. మా పిల్లోడిని చూసినారు కదా, ఎర్రగా బుర్రగా సినిమా హీరో మాదిరిగా ఉంటాడు. ఆ పీట్ల మీద ఆగిపోయినదే పెళ్లి. ఓళ్ళు ఓ 25 లక్షల కట్నము, జామ తోట, మామిడి తోట ఎకరాలకెకరాలే రాసిస్తామన్నారు. పాయే, అది పాయే. ఒక ఇల్లు కూడా ఇస్తామన్నారు, అది కూడా పోయింది. సరే, పోతే పోయింది. ఇప్పుడు మీరేం చేస్తారు? దాంట్లో సగం అన్న ఇస్తారా? చూడండి, మా అమ్మ అప్పాలు ఆస్తిపాస్తులేం కూడబెట్టుకోలేదు. నేనేమి గోవిందుని మోసం చేసో మభ్యపెట్టో పెళ్లి చేసుకోలేదు. ముందు అతను ఇష్టపడ్డాడు, ఆ తర్వాత నేను ఇష్టపడ్డాను, పెళ్ళయింది. మా అమ్మ అప్ప కట్న కానుకలేవి ఇచ్చుకోలేరు. అంతే, ఆ కట్టుబట్టలతో మా నెత్తి మీద తోసేస్తారనుకుంటా. ఓ, నువ్వు మాట్లాడబాక. రేయ్, మీరు పిల్లకాయలు, తప్పు మీ వల్లే జరిగింది. ముందు నువ్వు నీ పెళ్ళం గమ్మునుండండి.
చూడండి, మీరు అనవసరంగా ఏదేదో అనుకుంటున్నారు. మీ అబ్బాయిని మేమేమీ ఇబ్బంది పెట్టి మా పద్ధతిలో చేసుకోమని చెప్పడం లేదు. ఇదిగో కుటుంబం పరువు పోయుండాది. మా తమిళ పద్ధతిలోనే జరుగుతాది. ఇవన్నీ అయిపోయినాక పిల్లని మీ ఇంట్లోనేగా పెట్టుకుంటారు. మీరు మీ పద్ధతుల్లో పెంచుకుంటారో దానికే వదిలేస్తారో అది మీ ఇష్టం. పెండ్లి తర్వాత కూడా పండగలు పబ్బాలుంటే వాళ్ళ తమిళ పద్ధతిలోనే చేస్తారు. అవన్నీ వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు చేసేదానికి మీరడ్డు చెప్పకూడదు. చూసినవా కనకం, అరవోళ్ళు ఒకటైనారు. మీరు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేదేం బాగోలేదు. మేం తక్కువ చేసేం మాట్లాడల్లా, మీరే ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉండారు. అమ్మా ప్లీజ్, ఇక విడిచిపెట్టండి. మీరు దీన్ని ఇంకా పెద్ద చేయబాకండి. అన్ని సర్దుబాటు చేసుకుని చేద్దాం ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనుకుంటా. చూద్దాం రేపేం చేస్తారు. మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ ఆలోచనలు వేరు. కానీ నేను వాటికి భయపడే మనిషిని కాదు. నాకసలు ఆ ఇంట్లో బ్రతకడం సమస్యే కాదు. నేను హ్యాపీగానే ఉంటాను. మీరు అనవసరమైన భయాలు పెట్టుకోబాకండి. నీకుండే ధైర్యం మాకుండాలి కదే. కళ్ల ముందే అంతా చూస్తా ఉండాం కదా. సెల్వి, అల్లుడు ఫోన్ చేస్తున్నాడు. గోవింద అప్ప కాదు, పూరికి కాబోయే మొగుడు అరవింద్. ఏమప్పా, మరి గోవింద్ మీ అల్లుడు కాదా? కోరి తెచ్చుకున్నవాడు కాకపోయినా కూతురు మొగుడు అల్లుడే కదమ్మా. ఒక నిమిషం. హలో సార్, నమస్కారం. ఏంటి బాబు, ఇంకా సారు అది ఇది అనుకుంటూ నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి. నోరారా మామ అని పిలు, సంతోషిస్తాను. మామ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నాం. చెప్పండి బాబు, ఏంటి విషయాలు? ఏం లేదు మామ, ఇందాకే అమ్మకి ఫోన్ చేశాను. రేపు అక్కడ గీతకి ఫంక్షన్ అంట కదా, అమ్మ చెప్పింది. నేనిప్పుడు పని మీద కంచికొచ్చుండాను. ఇక్కడ పట్టు చీరలు అక్కడికంటే చాలా తక్కువ రేటు ఉంటాయి కదా, మీకు అవసరం ఉంటుంది. వచ్చేటప్పుడు పట్టుకొద్దామని ఫోన్ చేశాను. అయ్యో, నీకెందుకు బాబు శ్రమ? అరే, ఇందులో శ్రమేముంది? మన ఇంట్లో ఫంక్షన్. ఒకసారి అత్తకివ్వండి. అలాగే. సెల్వి, అల్లుడు నీతో మాట్లాడతాడంట. వణకం బాబు. వణకం అత్త, బాగున్నారా? బాగున్నాం బాబు. చెప్పండి బాబు. ఏం లేదత్తా, పని మీద కంచికొచ్చాను. రేపు ఇంట్లో ఫంక్షన్ అన్నారు కదా, పట్టు చీరలవి అవసరమవుతాయేమో. అనవసరంగా అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాం ఎందుకని ఫోన్ చేశాను. నేను షాప్కి వెళ్ళి అక్కడున్న చీరలు అవి వీడియో కాల్లో చూపిస్తాను. మీకు నచ్చిన చీరలు ఇక్కడ నుంచి తీసుకుని వస్తాను. అయ్యయ్యో, మీకెందుకు బాబు శ్రమ? ఇందులో నాకు శ్రమ ఏం లేదు.
అక్కడ పెట్టే డబ్బుల కంటే ఇక్కడ తక్కువకొస్తాయి. నేను మనిషిని ఎలాగూ ఇక్కడే ఉన్నాను కదా, అందుకనే చెప్తున్నాను. కానీ ఇక్కడికొచ్చాక మళ్ళీ ఆ చీరలకి ఎంత ఏందో ఆ డబ్బులు తీసేసుకోవాలి మరి. అరే అది తర్వాత చూసుకుందాం లేత్తా. అదంతా ఏం కుదరదు. మీరు అలా అంటేనే నేను సరేనంట. సరే అత్త, మీ ఇష్టం. సరే బాబు. ఎలాంటి చీరలు కావాలి ఏంటనేది నేను షాప్కి వెళ్ళాక కాల్ చేస్తాను, చెప్పండి. మంచిది బాబు. అత్త పూరి హలో. హాయ్ పూరి. హలో. హలో వినబడట్లేదా? హలో హాయ్ పూరి. వినబడుతుంది, చెప్పండి. ఎలా ఉన్నారు? నేను కంచికొచ్చాను. మీ సిస్టర్కి ఫంక్షన్ అంట కదా, అందుకని ఇక్కడ నుంచి శారీస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. నీకు నా వైపు నుంచి ఒక మంచి శారీ గిఫ్ట్గా తీసుకురావాలనుకుంటున్నాను. నీకు ఎలాంటి కలర్స్ అంటే ఇష్టం? ఏం వద్దు. అరే ప్లీజ్ చెప్పండి. నాకేం వద్దండి, థ్యాంక్స్. అలా కాదు, చెప్పండి. నాకేం వద్దు. సరే, మీ చెల్లెలికి ఎలాంటిది కావాలో చెప్పండి. ఒక్క నిమిషం, నేను తన చేతికే ఫోన్ ఇస్తున్నాను. హాయ్, నేను గీతన్ మాట్లాడుతున్నాను. హాయ్ గీత గారు, బాగున్నారా? కంగ్రాచ్యులేషన్స్. రేపు మీ ఫంక్షన్ అంట కదా? అవును. హౌ ఆర్ యు? ఫైన్. మీ అక్క నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతూ భయపడుతున్నట్టున్నారు. మా ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా తనతో ఏ పూరి, రేపు నీ ఫంక్షన్ అయిపోతే అమ్మ అప్ప ఖచ్చితంగా నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తారు. నేనేం చెయ్యాలో తెలియడం లేదు. నువ్వేం భయపడకు, ముహూర్తాలు పెట్టేంత వరకు నేను రానివ్వను. ఏదో ఒకటి చేస్తాను. నమస్కారం నటరాజన్ సార్. అరే మీరా? ఏంటి సంబంధి, మీరు నేను బియ్యంకులం, నన్ను సార్ అంటున్నారు. నేను సార్ అన్నా పర్వాలేదు, మీరు టీచర్, నేను ఆప్టల్ మెకానిక్ని. మర్యాద అనేది మనం ఎదుటి మనిషికి ఇచ్చే సంస్కారానికి గాని చేసే పనికి కాదండి. అయినా మీరన్నమాట కరెక్ట్ అండి. మనం వియ్యంకులు అయ్యుండి సార్ సార్ అని పిలుచుకోవడం ఏంటి?
మీరు నన్ను నటరాజననే పిలవండి. రండి లోపలికి. సెల్వి రండి. సెల్వి, సెల్వి ఎవరొచ్చారో చూడు. రండి కూర్చోండి. రండి రండి. నమస్కారం. 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 అయ్యో పర్వాలేదు. సెలవమ్మా, చెప్పా పెట్టకుండా వచ్చి ఇబ్బంది పెట్టామా ఏంటి? అయ్యయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు రావడం మాకు నిండా సంతోషం. రండి కూర్చోండి. కూర్చోండి. నిజానికి మీ గురించి మేము ఇప్పుడే అనుకుంటా ఉండాము, మీరొచ్చేశారు. అల్లుడు కంచిలో ఉన్నాడంట కదా, రేపు మీ ఇంట్లో ఫంక్షన్ జరగబోతోందంట కదా, అక్కడి నుంచి చీరలేవైనా తీసుకురావాలా అని ఇందాకే ఫోన్ చేశాడు. అవునవును, నేనే వాడికి గుర్తు చేశా. అంత దూరం వెళ్ళాడు, మీకేవో ఖర్చులు కలిసొస్తాయి కదా. మిమ్మల్ని ఇలా చూస్తా ఉంటే కడుపు నిండిపోతుందమ్మా. సాధారణంగా అబ్బాయి తరపు వాళ్ళు రకరకాలుగా ఏడిపించుకు తింటూ ఉంటారని విన్నాం. కానీ మాకింతవరకు మీ నుండి మాకొక చేదనుభవం కూడా ఎదురవ్వలేదు. నిజానికి మేం భయపడ్డ చాలా విషయాల్లో మీరు మాకు అండగా నిలబడి మాట్లాడారు. దాన్నే ఉందమ్మా, బంధుత్వం కలిసిపోతే ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవాలి కదా. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఇంకెందుకమ్మా మనం. అవును, ఇంతకీ నా కోడలేది? ఉంది. వాళ్ళ చెల్లెలొచ్చింది. ఇద్దరూ లోనుండి మాట్లాడుతున్నారు. ఇందాకే అరవింద్ కూడా అమ్మాయితో ఫోన్లో మాట్లాడాడు. అవునా? అమ్మా పూరి, ఉంగళ అత్త మామ వందచ్చమ్మా, శీఘ్రం వా. రామ్మా. పంతులా? అవును, రేపు ఎలాగూ గీతకు మీరు చేయాల్సిన తతంగాలన్నీ చేసి అప్పగింతలు చేసేస్తారు. ఆ తర్వాత పూరి అరవిందుల పెళ్లి ముహూర్తం పెట్టాలి కదా, అందుకే పంతుల్ని రమ్మని చెప్పాను. అవునా, చాలా సంతోషం. పూరి, పోయి టక్కుని చీర కట్టుకోనరా. పూరి, ఎప్పుడే అనుకుంటా ఉన్నాను, అయిపోయింది, అంతా అయిపోయింది. హలో, ఇక్కడ నేను చిన్న ముహూర్తం పని మీద వచ్చాను. ఏమిటో చెప్పండి, వినబడుతోంది.
పూరి గీత గీత అయిపోయింది. ఏ రోజుతో ఎన్ని రోజులో కాపాడుకుంటూ వస్తున్న రహస్యం బట్ట బయలైపోతుంది. ఆ ముహూర్తాలు పెట్టడానికి వచ్చిన పంతులకి నేను బాలాజీ పెళ్లి చేసుకున్న విషయం తెలుసు.